రిమాండ్ రిపోర్ట్ లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టింది. ఏదైనా దాంట్లో మీరు చెప్పినట్టు మార్పింగ్ గీర్పింగ్ చేసి ట్యాంపరింగ్ చేస్తే ఎస్హెచ్ఓ జైలుకి పోతాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జైలుకి పోతాడు. ఎందుకంటే వేసిన కోర్టులో తప్పుడు ఎవిడెన్స్ తో తప్పుడు డాక్యుమెంట్స్ ఫిక్స్ చేస్తే బాగుండదు. ఈ విధంగా మాట్లాడుతూ తమ్ముడు ప్రకాష్ రాజు ఆయన ప్రసాద్ గారు మీకు వ్యవస్థ అడుగుతున్నా, ప్రకాష్ రాజునే సూటికి అడుగుతున్నా, నీకు 24 గంటల సేపు హిందూ మతం పైన విషం చల్లడం తప్పించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కదా. నువ్వు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేసేవాడు మాదిరిగా ఛానల్స్ పెట్టుకుని ఫేస్బుక్ లో ట్విట్టర్లలో పోస్టులు పెట్టుకునేసి రావణ్ అరెస్ట్ చేసేసినాడు, ఆయన ఒక పుల్వామా యుద్ధ వీరుడు, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఈ ప్రభుత్వం పతనం చేస్తాను ఇట్లాంటి వరకు నువ్వు బుద్ధి చెప్పొచ్చు కదా. ఎవరు ఎందుకు రావదని నోరు పారేసుకుంటారు. మాట్లాడినా మేము దాన్ని సహించే పరిస్థితి లేదు. నేను ఒకటే అంటున్నా, రావణ్కి కానీ వీళ్ళకి కానీ మీరు వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి తృణమో పణమో తీసుకొని మీ ఇళ్లలో టీవీ కొనుక్కోండి, ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఏసీ కొనుక్కోండి, బాగా బతకండి, అవసరమైతే కారు కొనుక్కోండి, అంతే తప్పించి వాళ్ళు వేసిన డబ్బులు తిని మమ్మల్ని తిడితే 4 లెక్కలు కట్ చేసి పెడతాము. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రైట్ సుజాత గారు, మేము చూస్తూ ఊరుకోం. సుజాత గారు, ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. రైట్ సుజాత గారు, ఈవెంట్ డెవలప్మెంట్స్ ఆయన మీద ఉపా చట్టం కింద కేసు దేశద్రోహం